మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని శాస్త్రం చెప్తోంది. ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉంటే ఇంట్లోకి ఎప్పటికీ రాదు, అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు. ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వలన ఇంట్లోని లక్ష్మి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆయా ఇంటిని మెయింటైన్ చేసే, అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురుని, కోడల్ని, భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తూ ఉన్నారు. పిల్ల అనుకుంటే ఒక ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు, లేదా నరకంగానూ మార్చగలదు. శాస్త్రాల ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు, అడుగు కూడా పెట్టదు. ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు. మొదటిగా, ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఇంటిలోని ఆడపిల్ల చీపురును తొక్కటము, తన్నటం వంటి పనులు అస్సలు చేయకూడదు. దాని వలన దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది. దరిద్రదేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్ళతో తొక్కటము, తన్నటం వంటి పనులు చేయకూడదు. అలాగే ఆడవారు కుక్కర్, కడాయి, అట్ల పేనం శుభ్రం చేయకుండా గ్యాస్ పొయ్యి మీద పెట్టి నిద్రించకూడదు. అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు. ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది. మహిళ అయితే కాలితో తలుపును తెరుస్తుందో, మూస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఆ స్త్రీ వలనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది. ఆడవారు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఎక్కడైనా ఆ అలవాటును మానుకోండి. గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు, అస్సలు రాదు. రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు, చీపురుతో తుడవద్దు. ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి రాదు. అంతేకాదు, స్త్రీ అలా ఎప్పుడూ పడుకునే ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది. ఆడవారు ఉదయాన్నే లేచి వాకిలిని తుడిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి. అలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలగజేస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించాల్సిన నియమాలు ఇవి. లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు. మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు. అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే. అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది. చేతి నిండా డబ్బు ఉంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు, మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించటం కూడా అంతే ముఖ్యం.
లేదంటే మనిషికి మనశ్శాంతి కరువవుతుంది. డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు. అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి. లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమే అని చెప్పవచ్చు. స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచటము, ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించటము, ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజును ప్రారంభించటం చేస్తారు. అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేస్తే సంపాదించిన డబ్బు నిలుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అందువల్ల ప్రొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి. ఆ తర్వాత పొయ్యికి కుంకుమ బొట్లు పెట్టాలి. అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాయాలి. ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను కూడా వెయ్యాలి. కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు. ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరైపోతుంది. ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా అలాంటి ఇంటిలో ఎప్పుడూ సంతోషము, ప్రశాంతత ఉంటుంది. ఈ ముగ్గురు స్త్రీలు ఉన్న ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు. ఈ ముగ్గురు స్త్రీలు ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. ధనధాన్యాలకు లోటు రాకుండా చూసుకుంటుంది. లక్ష్మీదేవికి ఈ ముగ్గురు స్త్రీలంటే చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మి వైశిష్ట్యాన్ని శ్రీ అనే అక్షరం తెలియబరుస్తుంది. శ్రీ అంటే సంపద, భూమి, భాగ్యం, జయం, జ్ఞానం, తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి. శ్రీతో మొదలుపెట్టే ఏ పదానికైనా ఎంతో శక్తి వస్తుంది. శ్రీ ముందు చేర్చేసరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది. స, ర, ఈ అనే 3 అక్షరాల స్వరూపమే ఎంతో దివ్యమైన శ్రీ అక్షరం. ర అంటే శుభప్రదం అని అర్థం. ర అక్షరం తేజస్సుకు ప్రతీక. ఈ అక్షరం శక్తిని సూచిస్తుంది. జ్ఞానానంద స్వరూపమై శక్తియుతమైన బ్రహ్మమే శ్రీ అక్షరం. అశ్రితులను గుణములతో వృద్ధిపరిచి వారి దోషములను నశింపచేసి వారి ప్రార్థనలను తాను తెలుసుకొని వీటన్నిటినీ తన ప్రియ వల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి విన్నవించి వారిపై ఆ పరబ్రహ్మమూర్తి సర్వభాగ్యాలను అనుగ్రహింపచేసేలాగా చేసే శక్తి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మికి మాత్రమే కలదు. అందుకే ఆ తల్లిని శరణు వేడితే సర్వ సౌభాగ్యాలు చేకూరతాయి, సర్వ సంపదలు కలుగుతాయి, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. లక్ష్మీదేవి లోకాలన్నిటినీ కూడా చూస్తుంది. లోకమంతా ఆమెను చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే. అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేదే అసలైన లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తినా అతని వెంటే ఏదో ఒక అవతారంలో భార్యగా వస్తుంది. ముల్లోకాలకు వెలుగు నింపేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంటికి వెలుగులు తెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు. అమ్మవారు కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలిలో గృహలక్ష్మిగా ఉంటానని చెప్తుంది. గృహము అని ఎప్పుడంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పుడు మాత్రమే. ఇంటి యజమాని ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో ఆ అలసటంతా కూడా మర్చిపోయి సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యమున్నా, ఎన్ని కోట్లు ఉన్నా ఇల్లాలు వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మి, గృహే గృహే అని అంటారు. లక్ష్మీదేవిని చూడటం చాలా సులభం. ఎందుకంటే ప్రతి స్త్రీలో అంటే భార్యలో, సాటివారి ఇల్లాలిలో, సోదరిలో ఆ దేవిని దర్శించుకోవచ్చు.
లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది. ప్రతి ఇల్లాలిని గనుక లక్ష్మీ స్వరూపంగా పవిత్రమైన మనస్సుతో చూడగలిగితే దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది, వర్ధిల్లుతుంది. అందుకే లక్ష్మి ఎక్కడెక్కడ నిలవై ఉంటుంది అంటే స్త్రీలలో నిలవై ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా భార్య రూపంలో, అమ్మ రూపంలో, అక్క చెల్లిళ్ళ రూపంలో, నానమ్మ లేదా అమ్మమ్మల రూపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. అయితే ప్రత్యేకించి ఈ ముగ్గురు ఉన్న ఇంట్లో అంటే ఈ 3 లక్షణాలు కలిగిన స్త్రీలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా నివాసం ఉండదని, సకల ఐశ్వర్యాలను కుమ్మరిస్తుందని, ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఏ 3 స్త్రీలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా, ఏ ఇంట్లోని ఆడదైతే శుచిగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది, సకల ఐశ్వర్యాలను కుమ్మరిస్తుంది. శుచి శుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. శుభ్రత అంటే పరిసరాలను, ఇంటిని నీట్గా ఉంచుకోవటం. శుచి అంటే మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. శుచి అనేది ప్రవర్తనకు సంబంధించిన విషయం. ముఖ్యంగా ఆడవారు చాలా శుచిగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, చెత్త మాటలు మాట్లాడకూడదు, దురాలోచనలు చేయకూడదు, పక్కింటి వాళ్ళ మీద, పొరుగింటి వాళ్ళ మీద అసూయపడకూడదు. అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఎవ్వరూ నాశనం అవ్వాలని కోరుకోకుండా పవిత్రమైన మనసుతో ఉండాలి. ఇలా మంచి ఆలోచనలను కలిగి శుచిగా ఉండే స్త్రీ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివాసం ఉంటుంది. ఈ శుచితో పాటు శుభ్రత కూడా చాలా అవసరం. అంటే ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఏ ఇంట్లోని ఆడవారైతే శుచిగా శుభ్రంగా ఉంటారో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు. లక్ష్మీ అనుగ్రహం కావాలంటే, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలంటే మహిళలకు ఉండాల్సిన మొదటి లక్షణం ఇది. ఇక రెండవది ఏమిటి అంటే దయాగుణం. ఏ ఇంట్లో అయితే దయ కలిగిన స్త్రీ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. దయాగుణం అంటే ఆకలి అని అడిగిన వారికి అన్నం పెట్టే గుణం. ఎవరైనా అడుక్కునేవారు వచ్చి ఆకలి అని అడిగితే అన్నం పెట్టాలి. అలాగే పక్షులకు, కాకులకు, కుక్కలకు అన్నం పెట్టాలి. ఇలా ఏదో ఒక జీవి ఆకలిని తీరిస్తే ఆ జీవిలోని పరమాత్మ సంతోషిస్తుంది. ఆ సంతోషమే లక్ష్మీ కటాక్షంగా మారుతుంది. ఏ ఇంట్లోని స్త్రీ అయితే ఈ విధంగా దయాగుణంతో జీవుల ఆకలిని తీరుస్తుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అన్ని రకాల ఐశ్వర్యాలను ఇస్తుంది. మూడవ లక్షణం ఏమిటి అంటే తృప్తి. ఏ ఇంట్లోని స్త్రీ అయితే తృప్తిని కలిగి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక స్థిరంగా ఉంటుంది. స్త్రీ ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండాలి. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి. ఉన్నదానితోనే తృప్తి చెందాలి. అంతేగాని నాకు ఇంకా డబ్బులు కావాలి, ఇంకా నగలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఇంటి యజమానిని ఇబ్బంది పెట్టకూడదు. అత్తమామలతో ప్రేమగా ఉంటూ గయ్యాలి కాకుండా హితంగా మితంగా మాట్లాడుతూ ఉన్నంతలో తృప్తిగా చిరునవ్వులు చిందించే స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదలదు. నిజానికి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ ముఖం కూడా లక్ష్మీ కళతో కనిపిస్తుంది. అంటే అందంగా ఉంటారని కాదు, ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు, ఇటువంటి స్త్రీలు ఉన్న ఇంటిని లక్ష్మీదేవి వదలదని శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి స్త్రీలందరూ కూడా ఇటువంటి లక్షణాలను అలవరుచుకునే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది: ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు: దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి: ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది.
అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరథ్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవారు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు. రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తోంది అంటాడు. మహారాజు మాటలకు రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తరువాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి. ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంటవాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తోంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగటం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరువేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవటం వలన అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పులేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళ్తున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో, ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పుజీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు.
అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు: తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తూ ఉన్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినటం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు: మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు: ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించటంతో సంతోషాన్ని పొందటం వల్ల మహాపాపానికి భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.